ఓం శ్రీమాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అమ్మవారి దయతో మనము చక్కగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి విశేషాలన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక జాతక పరిశీలనలు, పొంతనలు, అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఎవరైనా చండీ హోమాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం కూడా నడిచిపోతుంది. అందువల్ల ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాలైతే ఏ వర్ణమైనా సరే సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం. శ్రీ మాత్రే నమః. అమ్మ, దేవీ నవరాత్రులలో ఎలాంటి పనులు నైవేద్యంగా పెడితే అమ్మగారికి నచ్చుతుంది? అలాగే ఈ దీపాలు పెట్టే విధానం ఎలా ఉండాలి? తప్పనిసరిగా చాలా మంచి ఉత్తమమైనటువంటి విషయం అడిగారు. అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది ఇది. దీపం జ్యోతి పరబ్రహ్మ, పరమాణు పరబ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి పరమాత్మ చైతన్య ప్రధాయిని అయినటువంటి అమ్మవారికి అంతటా కూడా అమ్మవారు ఈ దేవీ నవరాత్రుల్లో నిండి ఉంటుంది. అంతా కూడా వ్యాపించి ఉంటుంది, వివిధ ఆకారంలో వ్యాపించి ఉంటుంది. దీపం అనేది ఎప్పుడైనా సరే మనం పూజ మొదలు పెట్టే ముందు ఓంకారం ముమ్మారు చేసుకుని అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక శాంతి కోసం మనం దీపారాధన చేస్తున్నాం. ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ, ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి అమ్మవారిని అఖిలాండేశ్వరి, అంబాభవాని, జగదంబాభవాని అంటాం కదా, అలాంటి తల్లిని మనం పూజ చేస్తున్నాం. అయ్యగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే. అలా మనము అయ్యగిరి నందిని నందిత మేధిని అనేసి మనం చేస్తూ ఉంటాం కదా, రకరకాల పద్యాలతో రకరకాల పాటలతో అమ్మవారిని పూజిస్తాం కదా. దీపాలు అగరబత్తితోటే వెలిగించాలి, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అది ఫస్ట్. ఓకే, ఒక నియమం పెట్టుకోండి. అదేవిధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 ప్రమిదల చొప్పున 5 దీపాలు, 9 దీపాలు, 11 దీపాలు, 21 దీపాల వరకు పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎందువల్ల అంటే దీపస్వరూపిణి. మనం సాయంకాలం పొద్దున పూజ చేస్తే అంతా హడావుడిగానే చేసేస్తాం. ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, పిల్లలు, అదే ఇదిని. సాయంకాలం మాటలు మీరు ఎక్కువ పెద్దగా చేయడానికి పూనుకోండి, ముఖ్యంగా మన వాళ్ళందరూ, స్త్రీలందరూ. అప్పుడు చక్కగా దీపాలు కూడా చక్కగా పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టమట. దీపాలతో ఎలా అయితే ఇల్లు కలకల్లాడుతుందో మీ ఇల్లు, అలాగ ప్రపంచంలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా విలసిల్లాలని కోరుకుంటుందట ఆవిడ. అందువల్ల దీపేచ లక్ష్మి, దీపంలో అమ్మవారు లక్ష్మీ రూపంలో ఉంటుంది. అందువల్ల మీరు ఆ దీపాన్ని చక్కగా చేయడమే కాకుండా పిండి దీపాలు ఉంటాయమ్మా, ఆ పిండితో చేస్తారు. పిండి ఎలా అంటే కనుక మనకి బియ్యపిండి తీసుకొని ఆవు పాలతో కలిపి చిన్న బెల్లం ముక్క కూడా వేసి ప్రమిదల కింద నొక్కుతారు. నొక్కి చక్కగా దాంట్లో ఆవునేతిలో తడిపినటువంటి ఒత్తులు వేసి 5 ఒత్తులు దీపారాధన. 3 ఒత్తులకు తగ్గకుండా దీపం పెట్టాలి. 5 ఒత్తులు, 9 ఒత్తులు అలా పిండి దీపాలు కనీసం 2 అన్నా చేసుకోండి. ఒకటేమో అడుగున మనం ప్రమిదకి ఒక ప్రమిద, ఉట్టి ప్రమిద చేయండి పిండితో. తర్వాత మనం దీపం పెట్టుకునేటటువంటి చక్కగా కోన ఉండేటటువంటి ప్రమిదలాగా ఇంకొకటి చేయండి. అలాగ 2 దీపాలు కూడా చప్పున అటు ఇటు పెట్టి తర్వాత మామూలు దీపాలు ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం. మట్టి దీపాలే పెట్టండి, కొత్త ప్రమిదలతోటే పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. మీ పూజ చూస్తే మీకే ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ దీపాలంకరణలో మెరిసిపోతుంది అమ్మవారు. మీరు ఏం పత్రి తెచ్చారా, ఏం పూలు తెచ్చారా, ఏం చేస్తున్నారా అన్నది చూడదు. ఆవిడ సంతోషించేసి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అనమాట. అంత ప్రశస్తం ఉంది దీపాలకి. అదే పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మనము ఒక తమలపాకులో ఈ పిండి దీపాలు శాస్త్రోక్తంగా పెట్టి ప్రతిమా దీపాలు మామూలుగా మనం పెట్టేసుకోవచ్చు. అయితే ఆవునేతితో వేసుకున్నటువంటి ఈ యొక్క దీపాలు పెట్టడం వల్ల, ఈ ఆవునేతి దీపాల వల్ల ఏంటంటే కనుక మన కళ్ళకి ఆరోగ్యమే. నువ్వుల నూనెతో పెడితే మనకి ఆ యొక్క గాలి, అది ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ మన ఇంట్లోంచి దూరం అయిపోతాయి. అది కూడా మంచిదే. అదేవిధంగా ఐశ్వర్య దీపం అని కొంతమంది లక్ష్మీప్రదం అని వెలిగిస్తూ ఉంటారు.
అదేవిధంగా అఖండ దీపం వెలిగిస్తారు. ఈ దేవి నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనది అఖండం. అఖండం ఏమిటంటే కలశ స్థాపన రోజున వెలిగిస్తారు. అది 9 రోజులు చాలా నిష్టగా దాన్ని చూసుకుంటూ ఉండాల్సింది. ఒక వ్యక్తి ఆ యొక్క అఖండ దీపానికి నమస్కారం చేసుకుంటూ పావుగంటకి అరగంటకి కూడా ఎట్లుంది అనేది ఒకసారి తొంగి చూసుకోవాల్సింది దేవుడి గదిలోకి. అంత జాగ్రత్తగా చేసుకుంటే అఖండ దీపం ఎక్కడైతే వెలిగిస్తారో ఏమైనా తంత్రశక్తులు, దుష్ట శక్తులు, మన మీద ఏమన్నా ప్రయోగాలు, తర్వాత దిష్టి, రకరకాల దిష్టులు, నరుడు కంట్లో నల్లరాయి కూడా బద్దలొస్తుంది అంటారు కదా. తర్వాత దృష్టి దోషాలు, మన ఇంటికి పట్టినటువంటి రకరకాలైనటువంటి నెగటివ్స్, ఎవరైనా వచ్చి బాగున్నారా, చాలా బాగున్నారా, ఓకే, మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఆ మాట ఇంక మనం అనరు కదా, పాపం మీరు మాత్రం ఏం చేస్తారని ఆ నెగిటివ్స్ అన్నీ కూడా వాళ్ళు పాపం వాళ్ళ ఏ విధంగానే మన మీద ప్రసరింప చేయరు. మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, బాగానే ఉన్నారు వీళ్ళు అనుకుంటే చాలా నెగిటివ్నెస్ మనల్ని తాకుతుంది. అంటే అంత భయంకరమా అంటే ఒక్కొక్కళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ మనకి తెలియకుండానే ఎందుకో ఒక 10 సార్లు చాలా బాగుంది ఒక వస్తువు అని ఆ వస్తువు చూస్తే ఆ వస్తువు విరిగిపోతుంది తెలుసా. అంతటి శక్తి ఉంది. అంతటి శక్తి దృష్టికి ఉంది. దృష్టిలోనే సృష్టి ఉంది. అందువలన దృష్టి. సరే, ఆ విధంగా మనము దీపాలతో చక్కగా అమ్మవారిని పూజించుకోవడం, లలితా సహస్రనామం యథావిధిగా చేసుకోవడం ఒకటి. తర్వాత అమ్మవారికి కొన్ని స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలు ఏంటంటే కనుక పచ్చ కర్పూరం, ప్రసాదంలో తప్పనిసరిగా పచ్చ కర్పూరం పెట్టాలి అక్కడ. అదేవిధంగా అమ్మవారికి పోగునులు దారం తోరం కూడా పెట్టి రోజు తోరం కూడా కట్టుకుంటారు ఒక వ్రతం కింద. లేకపోతే 3 రోజులు చేస్తారా, 3 రోజులు కట్టుకుంటారు. లేదా ఒక్కరోజు చేస్తారా, ఒక్కరోజు కూడా అమ్మవారికి ఒక తోరం సమర్పించడం, మనం ఒక తోరం కట్టుకోవడం, అలా కట్టుకోవడం కూడా శుభప్రదమే. అది 9 ముళ్ళు వేసినటువంటి తోరం. దాని గురించి కూడా మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ వద్దు మనకి. తర్వాత అష్టోత్తరంతో పూలు చేసిన పాలు, ఆవు పాలు ఇంత పటిక బెల్లం వేసి నైవేద్యం పెట్టినా ఆవిడ సంతోషిస్తుంది. మీరు పిండి వంటలు చేయలేదని అనుకోకండి, పూజ చేయటం కావాలి, దీపాలు పెట్టుకోవడమే కావాలి, అగరబత్తితో వెలిగించడమే కావాలి, హారతి ఇవ్వడమే కావాలి. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకు నీరాజనం, నా తల్లి పసిడి పాదాలకు నీరాజనం, పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశికి ఆ సింహ మధ్యకు నీరాజనం, నా తల్లి ఆ సింహ మధ్యకు నీరాజనం, నీరాజనం నిలువెత్తు నీరాజనం అని అమ్మవారికి. మీకు వాయిస్ ఉందా లేదా, మనందరం బీసీసీలో ఎస్జానికి అవక్కర్లా, మనం పాడొచ్చు. పాడితే అమ్మవారు సంతోషిస్తుంది. ఆవిడకి సంగీతం ఇష్టం, నృత్యం ఇష్టం, సాహిత్యం ఇష్టం. చక్కగా అక్కడ కూర్చొని చక్కగాని దేవి భాగవతం చదవండి, ఎంతో ఆనందిస్తుంది. అందువల్ల మీరు చక్కగా పూజ చేయండి. తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ పోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా దీపలక్ష్మి తీరుస్తుంది. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, నమస్తత్వే 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 నమో నమః. దీపంలో ఉండే ఛాయ ఉంటుంది కదా, నీడ ఉంటుంది కదా, అమ్మవారు కూడా మిమ్మల్ని అలా రక్షిస్తారు. అమ్మ, ఎంతో విశిష్టమైన విశేషాలన్నీ మా ప్రేక్షకులకు మీరు అందజేశారు. మీకు నా నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.